నమస్కారం, సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. అత్యంత వైభవంగా కృష్ణవేణి పుష్కరాల ముగింపు. ప్రభుత్వ సేవలు అద్భుతమన్న ప్రజలు. నిర్వహణా తీరుకు పలువురి ప్రశంసలు. మారెళ్ల వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. కుటుంబ సభ్యులను అభినందించిన వక్తలు. సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. కార్మిక సంఘాల పిలుపు. కృష్ణా పుష్కరాలు ఘనంగా ముగిశాయి. కృష్ణవేణి వైభవం దిగంతాలకు తాకింది. జనవాహినితో కృష్ణవేణమ్మ పొలకించిపోయింది. కృష్ణవేణి తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సాంస్కృతిక వైభవాన్ని చాటింది. గోదారమ్మ గర్జించిన కృష్ణవేణమ్మ తన బిడ్డలను చల్లంగా చూసి ఎటువంటి ఆట్లు పోట్లు లేకుండా పుష్కర ప్రభావాన్ని చాటింది. ఈ నెల 12వ తేదీన బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించడంతో కృష్ణా పుష్కరాలు ఆరంభమైనాయి. 12 రోజుల పాటు 170 ఘాట్లలో సుమారుగా 2 కోట్ల మంది ప్రజలు పుష్కర స్నానం ఆచరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్ గా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 12 రోజుల పాటు విజయవాడలోనే ఉండి పుష్కర పనులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడిపారు. రైల్వే శాఖ 655 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విజయవాడలో 12 రోజులు ప్రయాణికుల సౌకర్యార్థం ఉచితంగా సిటీ బస్సుల సేవలు అందించారు. బాగుందమ్మా, ఈసారి ఇంకా బాగుంది. ఇంకా స్నానం చేయాలి. పుణ్యం వస్తుందని చెప్తున్నారు. అదే నమ్మకంతో వచ్చాం. 3 సార్లు చేసావు కదా, 3 సార్లు ఇప్పుడే బాగుందమ్మా. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. సౌకర్యంగా ఉంది. అప్పుడు ఏదో వెళ్లేవాళ్ళం, వచ్చేవాళ్ళం, చేసేవాళ్ళం. ఇప్పుడు బాగుంది. ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. అప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు నిరంతరం పహారా కాశారు. పారిశుధ్య కార్మికుల చిత్తశుద్ధిని ప్రశంసించకుండా ఉండలేం. భాషా సాంస్కృతిక శాఖ వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ సారథ్యంలో నవహారతుల దృశ్యం ఏర్పాటు, నమూనా ఆలయాల దర్శనం పుష్కరాలకు సరికొత్త సొబగులను అద్దాయి. అతిరథ మహారథులు ఈ పుష్కరాలలో స్నానమాచరించి ఏర్పాట్లను ప్రశంసించారు. ఈ కృష్ణా పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వ ఖ్యాతిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదక్షతను ప్రస్ఫుటింపచేశాయి. పిసనపేట మండలం మారేమండ నుంచి వచ్చామండి. బాగుందండి పుష్కరం. నెంబర్ 1 అండి. భోజనాలు ఎక్కడికక్కడ భోజనాలు, మంచినీళ్ళు అయితే మంచినీళ్ళు, ఏదైనా సదుపాయం బాగా చేశారండి గవర్నమెంట్. నెంబర్ 1 అండి. నీళ్ళు అయినా బాగానే ఉంటాయండి. సర్వస్వాన్ని వదులుకొని ఏదో కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి అది నేను అడిగేది కోసం. అందుకే నేను అడిగాను మన ఇంటర్స్టేట్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఇదే చెప్పాను. ఇది ఇప్పుడు ఇంక ఎలాబరేషన్ వద్దు, ఇది పవిత్రమైన సమయం, మళ్ళా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సమయంలో మీరు డీవియేట్ చేస్తే ఆ డీవియేషన్ ఇంకొక విధంగా పోతుంది. అంటే మనకు అసలు ఇష్యూ ఇంకొక ఇష్యూ హైలైట్ అయితే దానివల్ల నష్టం మన సంకల్పానికి, మన ప్రస్తుత ఈ రోజు పరిస్థితికి అనుకూలం కదా. వీళ్ళందరినీ ఆహ్వానించారు. ఎంతమంది వస్తున్నారని కన్ఫర్మేషన్? నేను ఏమంటానంటే ఎంతమంది వస్తే అంతమందిని రిసీవ్ చేసుకుంటాం, గౌరవంగా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తాం. ఎంతమంది వస్తుందంటే రేపటి నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా 11 రోజులు ఉంది ఈ రోజు కాకుండా. ఎంతమంది వస్తే అంతమందిని గౌరవం చేస్తాం.
ఇక్కడ కూడా నేను డీజీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మా రాజశేఖర్ ఇక్కడే ఉన్నారు. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఎంతవరకు వీలైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటే ఫ్రీనెస్ దగ్గరకు వచ్చి పవిత్ర స్నానం చేసే విధంగా ఏర్పాటు చేయమంటున్నాను. ఇది కూడా ఎప్పుడెప్పుడు మేము మానిటర్ చేసుకుంటాం. విల్ డూ ఎవ్రీథింగ్. ఎక్కడి నుంచి సెపరేట్ వెహికల్ వెహికల్ పెట్టి ఇక్కడ తీసుకొచ్చి అవన్నీ చేయమంటాము. 30 వెహికల్స్ పెట్టాం, వీల్ చైర్స్ పెట్టాం, అవన్నీ పెట్టి తీసుకొస్తాం. కృష్ణవేణి అండ్ పద్మావతి గారికి ఎక్కువ పిలిపిన్స్ వస్తున్నారు. ఎందుకంటే మనకు బుట్టాన్ని రైల్వే స్టేషన్ దగ్గర అక్కడికి వచ్చిన తర్వాత వాటర్ కొంచెం స్టాగ్నేట్ అయి ఉంటుంది. దానికి ఏదైనా ఎందుకని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆల్టర్నేటివ్ కంటే ఈ సమయంలో మనం అది కాదు, రేపటి నుంచి ఎక్కువ వాటర్ వదిలిపెడతాం. రేపు మార్నింగ్ నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది, టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. చాలా బాగున్నాయి. రెండోది కూడా దగ్గర కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వచ్చేస్తారు. అక్కడ మీరు బస్ స్టాండ్ లో కూడా అన్ని అరేంజ్ చేశాం. బస్ స్టేషన్ లో, పోలీస్ స్టేషన్, మన రైల్వే స్టేషన్ లో అరేంజ్ చేస్తాం. దగ్గర కాబట్టి వీళ్ళు ఆర్గనైజ్ అయిపోయింది. వాటర్ కూడా ఇస్తాం. స్టాగ్నేషన్ ఉండే సమస్య లేదు. ఒక మనిషిని పెడతా, రెగ్యులేటర్ పెడతా, ఇక్కడ నుంచి ఫ్లో పెడతాం. అది కూడా పెట్టాం. ముందుగానే ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా రెగ్యులేట్ చేసుకుంటూ అటు గుంటూరు 2-3 ఇవి పెట్టుకొని ఇప్పుడు నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మా మంత్రులంతా వాళ్ళ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. నేను కూడా ఓవరాల్ కోఆర్డినేట్ చేసుకోవాలి. అవి చూసుకుంటే ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేసుకుంటాం. ఒక పక్క స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ కూడా రన్ కావాలి. రాష్ట్రం అంతా కూడా ఇవన్నీ పనులు జరగాలి. అంటే అది వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రైవేట్ పీపుల్, ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే డిస్కస్ చేశాం. అది రేపు 2 మరీ రద్దీ ఎక్కువైతే ప్రాబ్లం అంటే విజయవాడ వస్తే మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామంలోని ఆంధ్రా బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దొడ్డవరం ఆంధ్రా బ్యాంక్ నూతన భవనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్, స్ట్రాంగ్ రూమ్ను డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్పీవి రమణమూర్తి, ఏటీఎంను గ్రామ సర్పంచి భూదేవమ్మ, మేనేజర్ ఛాంబర్ను ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ నూతన భవనాన్ని నవశక్తి మోడల్తో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్తో నిర్మించినట్లు డీజీఎం రమణమూర్తి చెప్పారు. ఆంధ్రా బ్యాంక్ అందిస్తున్న సేవలను ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంక్ మేనేజర్ కె పద్మారావు, బ్యాంకు అధికారులు మరియు సిబ్బంది నాగేశ్వరరావు, రాజేష్ ఖన్నా, అనిల్, దీపక్, సలోమి, సుబ్బారావు మరియు పెద్ద సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ దొడ్డవరం గ్రామంలోని మా ఆంధ్రా బ్యాంక్ శాఖని నవశక్తి మోడల్లో కొత్త ప్రెమిసెస్లోకి, సువిశాలమైన ప్రాంగణంలోకి, పూర్తి ఎయిర్ కండిషన్డ్ బ్రాంచ్, ఏటీఎం, రీసైక్లర్స్తో సహా కొత్తగా ఓపెన్ చేయడం, ఆ ఓపెనింగ్కి ఇచ్చేసిన మన జాయింట్ కలెక్టర్ గారికి, మా ఆర్డీఓ గారికి ధన్యవాదాలు ఆంధ్రా బ్యాంక్ తరఫున. మేము ఇవాళ మన ఒంగోలు జోన్
నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలకు గాను ఆంధ్ర బ్యాంక్ 102 శాఖలతోటి 7,300 కోట్ల బిజినెస్ చేస్తున్నాం. ఈ 7,300 కోట్లలో 3,700 కోట్లు రుణాలుగా ఉంటే దాంట్లో సగానికి పైన ఇంచుమించుగా రేపు సెప్టెంబర్ నాటికి 2,000 కోట్లు వ్యవసాయ రంగానికి మేము ఇవ్వడం జరుగుతోంది. వ్యవసాయ రంగంలో ఈ గ్రామీణ ప్రాంతాల వాళ్ళందరికీ ముఖ్యంగా మనకి ప్రకాశం జిల్లాలో వస్తే పొగాకు, అలాగే పక్కన నెల్లూరు జిల్లాకి వెళ్తే వరి, ఇది కాకుండా చిన్న చిన్నవి గ్రౌండ్ నట్, ఇవన్నిటికీ కూడా అన్ని రకాల సదుపాయాలు రైతులకి కలిగజేయడం జరుగుతుంది. ఇవాళ ఆంధ్ర బ్యాంక్ నుంచి నాకు 3 రోజుల క్రితమే వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇవాళ చెప్తున్నది ఏంటంటే, మా రైతులందరికీ ఇది వరకు ₹1,00,000 వరకు కొల్లెటరల్ సెక్యూరిటీ లేకుండా వాళ్ళ పొలాల దాన్ని బట్టి మనం పంట రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దొడ్డవరం గ్రామంలో ఆంధ్ర బ్యాంక్ కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక భవనానికి షిఫ్ట్ చేయడం చాలా ఆనందదాయకం. మరి ఇక్కడ ఉండేటటువంటి బ్యాంక్ మేనేజర్ అలాగే డీజీఎం గారు ఇక్కడికి ఆహ్వానించారు. ఈ గ్రామానికే ఈ ఇన్స్టిట్యూషన్ ఒక కొత్త శోభని తీసుకొచ్చింది. చాలా చక్కగా గ్రామంలో ఏర్పాటు చేశారు. అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఈ యొక్క శాఖని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే రైతులతో కూడా నేను విచారించినప్పుడు ఈ ఆంధ్ర బ్యాంక్ సర్వీసెస్ దొడ్డవరం బ్రాంచ్ వారిది రైతులకి చాలా అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా ఎక్కువ శాతం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం కష్టపడుతున్నారు. రెండు స్థాయిలో ఉండేటటువంటి ప్రభుత్వాలందరూ కూడా రైతాంగానికి ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ ఎంతో అవసరం ఉంది. అలాగే వివిధ రకాలైనటువంటి స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా మైనార్టీస్కి అయితేనేమి, ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా అయితేనేమి, బీసీ కార్పొరేషన్ అయితేనేమి, ఈ మధ్య కాలంలో కాపు కార్పొరేషన్ ద్వారా, బ్రాహ్మిన్స్ కార్పొరేషన్ ద్వారా చాలా రకాలైనటువంటి స్కీమ్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా బ్యాంక్ లావాదేవీల ద్వారా ఆధార్ కార్డు అనుసంధానంతో చేస్తున్నటువంటి. మరణం తర్వాత కూడా కొంతమంది చిరస్మరణీయులుగా మిగిలిపోతారని, ఆయన పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తండ్రిని బ్రతికించుకోవటం అభినందనీయమని జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి అన్నారు. మారెళ్ల వెంకటేశ్వర్లు 13వ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మారెళ్ల వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ చేపల శాంతకుమారి, డాక్టర్ వైవి రాము, ఎంవి రమణారెడ్డి, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు, డాక్టర్ కళ్యాణ్ రోగులను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మారెళ్ల వివేకానంద, మారెళ్ల సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసీరావు, సిపిఎం నగర అధ్యక్షుడు జీవి కొండారెడ్డి, సిపిఐ మాజీ కార్యదర్శి ఎం వెంకయ్య, సెయింట్ తెర్సా హైస్కూల్ హెడ్ మాస్టర్ బాలస్వామిరెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్ బొంతు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన నాకు ఎంతో ఆప్తులు. 1978లో కర్నూలులో ప్రాక్టీస్ పెట్టడానికి నేను డాక్టర్ కల్లాదర్ గారు కర్నూలు రోడ్లో మొదలుపెట్టాం. ఆయన వచ్చిన మొదటి రోజే నన్ను ఆయనకు పరిచయం చేశారు. అప్పటి నుంచి ఊళ్ళోంచి నేను వెళ్లేదాకా మందుల షాపుని చాలా సమర్థవంతంగా మా నాన్నగారు అయినటువంటి మారెళ్ల వెంకటేశ్వర్లు గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈ సెంట్ తెరసా స్కూల్లో ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే 13 సంవత్సరాల నుంచి వేరు ప్రాంతాల్లో కూడా మేము మా తండ్రి గారి గుర్తుగా ఉచిత మెగా శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వటం, ఉచితంగా రక్త పరీక్షలు, తర్వాత డాక్టర్ల చేత పరీక్షలు చేపించి
మేము ఈ కార్యక్రమాన్ని 13 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. దీనికి మాకు ఎంతోమంది డాక్టర్లు, రాజకీయ నాయకులు కానీ అందరూ సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వీలైనంత కాటికి మా తండ్రి గారి జ్ఞాపకార్థం పేదలకు ఉపయోగపడే విధంగా పెద్దలు మారెళ్ల వెంకటేశ్వర గారి 13వ వర్ధంతి సందర్భంగా తెరిసా స్కూల్లో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, ముఖ్యంగా వాళ్ళ కుమారులైనటువంటి మారెళ్ల వివేకానంద గారు, మారెళ్ల సుబ్బారావు గారికి అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఇవాళ ఉన్న రోజుల్లో తల్లిదండ్రుల్ని మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుని 13 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ గా ఇక్కడ ఎక్కడో ఒకసారి స్లమ్ ఏరియాస్ లో ముఖ్యంగా పేదవాళ్ళకి వైద్యం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది పేదలు ఇవాళ డాక్టర్ల దగ్గరికి పోయి చూపించుకునేటటువంటి స్తోమత లేక ఎంతో మంది బాధపడుతున్నటువంటి ఈ రోజుల్లో ఈ మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం, ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్లుగా భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవాన్ని సంతపేటలోని వెంకయ్యస్వామి మందిరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భజన సంకీర్తనలు వినిపించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండయ్యా అన్న వెంకయ్యస్వామి సూక్తిని అనుసరించి వేలాది మందికి అన్న సంతర్పణ చేశారు. మనం దగ్గరికి పోం, మంచి యొక్క గుణం తెలుసుకుంటేనే కానీ మనం 10 రూపాయలు అడగడం. కాబట్టి ఈ గుండమ్మ ప్రముఖార్చిత సద్గుణ సత్వగురో పరిపాలయ మాం అవధూత విభో. ఘనరోగ నివారణ బోధనిధే శ్రితవత్సల సజ్జన సేవ్య గుణ మహనీయ మహోత్తమ ధీరమతే విజయీ భవ వెంకయ్య నామ విభో. వరగాయనికాస్తుత గానకళ శ్రిత భక్త జనావన రాగనిధే మదమత్సర మోహ వినాశముని పరిపాలయ మాం అవధూత విభో. ఫణిరాజ విభూషణ తత్వగతే బుధలోక సమర్చిత పుణ్యమతే పరిపూర్ణ సుఖామృత పానరతే విజయీ భవ వెంకయ్య నామ. స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీమకుర్తిలో నిర్వహించిన 3rd స్టూడెంట్స్ ఒలింపిక్ డిస్ట్రిక్ట్ గేమ్స్ 2016-17లో ఒంగోలు మంగమూరు రోడ్లోని నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థి పివిఎన్ నిఖిత బ్యాడ్మింటన్లో ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా నిఖితను పాఠశాల యాజమాన్యం, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. సత్య న్యూస్ లో ఇప్పుడు స్వల్ప విరామం. అధిక ధరలను నియంత్రించాలని, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2వ తేదీ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఎల్బీజీ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఏఐటియుసి నాయకులు ఎస్డి సర్దార్, ఐఎన్టీయూసీ నాయకులు కె వీరస్వామిరెడ్డి, ఐఎఫ్టియు నాయకులు ఆర్ మోహన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రాంతికుమార్, బి వెంకట్రావు,
పివిఆర్ చౌదరి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కనీసమైనటువంటి హక్కులైనటువంటి నిరసన తెలియజేసే హక్కు, సమస్యల గురించి మాట్లాడేటువంటి హక్కు ఏదైతే ఉందో వాటి గురించి మాట్లాడకుండా చేయడం కోసం ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని మాకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాలరాయడం కోసం ప్రయత్నం చేయొద్దని చెప్పేసి, వాటిని లేకుండా చేయడం కోసం పూర్తి స్థాయిలో పార్లమెంట్ లో, అసెంబ్లీలో చట్టాలు మార్పు చేయడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల్ని విరమించుకోవాలని చెప్పేసి ఉద్యోగ కార్మిక వర్గం మొత్తం రేపు సెప్టెంబర్ 2వ తేదీన మనం గొంతెత్తి నిలదించబోతా ఉన్నాం. దీనికోసం మనం ఈ వారం రోజులు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇదే కీలకమైంది. దానికోసం సిఐటి అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సంపూర్ణంగా సన్నద్ధం చేసే దానికోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, రైతుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1వ తేదీని రైతుల కోరికల దినంగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. పంట పండక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక గత్యంతరం లేని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో రైతుల భూములను లాక్కోవటం అన్యాయమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు సంఘం నాయకులు వి హనుమారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి పంటలు పొగాకు, సుబాబుల్, జామాయిలు. ఈ రెంటి పట్ల ప్రభుత్వాల వైఖరి చాలా భిన్నంగా ఉన్నది. దానివల్ల రైతాంగం ఆందోళన పదం వైపు పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రధానంగా ఇవాళ పొగాకు బోర్డు ఇటీవల హైదరాబాదులో సమావేశమై పొగాకు పంటకి 130 మిలియన్ కిలోజీలు పండించేదానికి అనుమతి ఇవ్వడం ఇవాళ ఒక సమస్యగా తయారైంది. ఈ పరిస్థితుల్లో గత సంవత్సరం ఏదైతే బోర్డు అనుమతించిందో అదే ఈ సంవత్సరం కూడా నిర్ధారణ చేయాలా, 120 కేజీలకి అనుమతిస్తూ పరిమితం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోపక్క ఇవాళ ప్రభుత్వం పొగాకు బోర్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది, ఈడీ పోస్టు ఖాళీగా ఉంది. వాటిని భర్తీ చేయలేకపోవడం వల్ల మరి సరైనటువంటి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ బ్యాంకు ధ్యేయమని సిండికేట్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ శర్మ పేర్కొన్నారు. వీఐపీ రోడ్లోని గద్దలగుంట శాఖని శర్మ ప్రారంభించారు. ఉడిపిలో చిన్న బ్రాంచీతో ప్రారంభమైన తమ బ్యాంకు అంచెలంచెలుగా ఎదిగి 3700 బ్రాంచీలతో వర్ధిల్లుతోందని చెప్పారు. అన్ని వర్గాల వారికి ఇతోధికంగా సేవలందించడమే తమ బ్యాంకు కర్తవ్యమన్నారు. వ్యాపార రంగంలో తమ బ్యాంకి అగ్రగామిగా నిలిచిందన్నారు. ఖాతాదారులు తమ బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సిండికేట్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ శర్మ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ రామమూర్తి, ఏజీఎం మహంతి, ఖాతాదారులు కరవది రాఘవరావు, చక్రధర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Today we have inaugurated 60th branch in Ongole district and 97th branch in this region. This branch is in your service. Please take advantage of the services provided by it. Our bank started its operations from a rural village of Udupi, and ever since it has grown into a big bank. Despite being one of the biggest and largest bank in the country, we have not forgotten our roots. We serve the poorest of the poor as well as all strata of society, medium, large industry with the same dedication, same love and affection, and we are trying to improve the financial position of the all strata of society, particularly the rural people, farmers and small industries. పొదుపు చేసుకోవటం ప్రతి మహిళ యొక్క బాధ్యత అని
మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె అన్నపూర్ణ అన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం పెరగాలంటే వ్యాపార ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆమె సూచించారు. ఒంగోలులోని ఘోష ఆసుపత్రిలో జరిగిన డ్వాక్రా మహిళల శిక్షణా కేంద్రంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్వయం ఉపాధిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో కె రాణి, కె రఘు, వై చంద్రశేఖర్ ఇంకా పలువురు రిసోర్స్ పర్సన్లు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. మరి దాదాపు 10 సంవత్సరాలు కావస్తా ఉంటే ఇప్పటికి కూడా మన మహిళలు ఆర్థికంగా ఇంకా వారికై వారు సొంతగా ఏ రకమైనటువంటి జీవనోపాధులు చేసుకోవడం లేదు. అంటే ఏంటి, మీరేమనొచ్చు, మేము ఎందుకు చేయడం లేదు, మేము ఎప్పుడు చేసే పని చేసుకుంటున్నాం కదా, స్కూల్కి వెళ్ళాము, స్కూల్కి వెళ్ళడము, లేకపోతే ఇంకొక పని చేస్తాను, ఇంకో పని పెట్టడం, అది కాదు కావాల్సింది. ఆ పని తర్వాత మన మెప్మా ద్వారా కానీ, మీరు పొదుపు చేసిన డబ్బులు కానీ, లోన్ తీసుకున్న డబ్బులు కానీ పెట్టుబడిగా ఉపయోగించి మీరు ఇంకా ఆర్థికంగా ఎదగాలి. తను చెప్పింది కదా, ఏది 2 సంవత్సరాల కాలంలో ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి. అనేది ఏంటి, మీకు ఉన్నటువంటి ఖాళీ సమయాన్ని ఇంకా చక్కగా సద్వినియోగం ఎలా చేసుకోవాలి అని అంటే మీకు కొన్ని రకాల శిక్షణలు ఇవ్వడము. ముందేంటి, ఆర్థికంగా ఉన్నటువంటి మన అవసరాలు ఏమేమి ఉన్నాయి. మన రాష్ట్రాల్లో అందరూ కూడా ఆర్థిక పరిస్థితులు అనేది 2 రెట్టింపు అవ్వాలి. 2019 సంవత్సరానికి రెట్టింపు అవయమంటే మనం అభివృద్ధి చెందినట్టే కదా. అది అలాంటి మార్పు రావాలనేది, దానికోసం ఏం చేయాలనేది ఈ ప్రోగ్రామ్ అంటే కాన్సెప్ట్. దాన్ని మీరు అందరూ విని మీతో పాటు అంటే ఇక్కడ అందరూ గ్రూప్ మెంబర్స్ అందరూ రాలేదు, సభ్యులంతా మీరు మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలంటే ముందు మీరందరూ ఏం చేయాలి, అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏం చేసుకుంటున్నామో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకోకుండా ఏదో వచ్చేమో వెళ్ళామనుకుంటే మీరు రేపు మాకేం చెప్పగలరు, చెప్పలేరు. ఇలా పెట్టామంటే కొంత కనీసం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 60 మంది ఉంటే 60 మందిలో 20 మందిలో మార్పు వచ్చిన చాలు. మనం పెట్టిన అర్థం దానికి సాఫల్యమైనట్టే, అవునా కదా. ప్రతి ఒక్కరు ఆలోచించినమ్మా, ఖర్చులు పెరిగిపోయి కానీ సంపాదించేది మాత్రం ఇంట్లో ఒకరే. పేర్నమెట్టలోని శ్రీ గురుదత్త హై స్కూల్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రకేసరి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభా గురుదత్త విద్యా సంస్థల డైరెక్టర్ నల్లూరి వెంకటేశ్వర్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. సత్య న్యూస్ లో స్వల్ప విరామం. సీనియర్ పాత్రికేయులు కావూరి వెంకట సుబ్బారావు సంపాదకత్వంలో తెలుగిల్లు మొబైల్ యాప్ను ప్రముఖ వైద్యులు, జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి ఆవిష్కరించారు. తెలుగిల్లు మొబైల్ యాప్ ద్వారా సరళమైన వార్తలు అందించడంలో ముందంజలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మొబైల్ న్యూస్ అని చెప్పే పేరుతోటి ఒక యాప్ని ప్రారంభించబోతున్న త్వరలో. ఇవాళ డాక్టర్ గారు యాప్ ఆవిష్కరిస్తారు యాప్ని. ఇది ప్రధానంగా వాస్తవంగా చెప్పాలంటే ఇది కోటేశ్వర్లు మాత్రమే ప్రారంభించారు. ఇప్పటికే 2 యాప్లు ప్రారంభమైంది తెలుగులో. ఒకటి బిఎస్ఎన్ఎల్ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జనరల్ మేనేజర్ చంద్రసేన విజ్ఞప్తి చేశారు. తన ఛాంబర్లో చంద్రసేన మీడియాతో మాట్లాడారు. కేవలం నెలకు 49 రూపాయల అద్దెకు ల్యాండ్ ఫోన్ అందిస్తున్నామని, ఇన్స్టలేషన్ ఉచితంగా ఉంటుందని తెలిపారు. అలాగే బ్యాడ్ బ్రాండ్ విభాగం బిఎస్ఎన్ఎల్ మోడల్పై రాయితీలను వివరించారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ ఆఫర్లన్నీ సెప్టెంబర్ నెలాఖరు వరకు మాత్రమేనని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ బి చంద్రసేన ఈ సందర్భంగా తెలియజేశారు. పూర్తి వివరాలకు 08922235200 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1520ని సంప్రదించాలని కోరారు. ల్యాండ్లైన్ 49 ఎక్స్పీరియన్స్ ల్యాండ్లైన్ అన్నమాట. అంటే 49 రూపాయల నెలవారీ అద్దెతోటి ఈ ప్లాన్ను మేము ముందుకు తెస్తున్నాము. దీనిలో ప్రతి ఆదివారము అన్ని నెట్వర్క్లకి ఉచితంగా కాల్ చేసుకునే సౌకర్యము,
ఉన్నది. తర్వాత అన్ని ల్యాండ్ లైన్స్కి అన్ని ప్లాన్స్కి ఇస్తున్న సౌకర్యం రాత్రిపూట 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవాల్లో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ గాయకులు ఐ మురళీకృష్ణ ఆలపించిన భక్తి సంగీతం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భగవాన్ వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఓం నారాయణ ఆదినారాయణ నామాన్ని జపిస్తూ భజన సంకీర్తనలు వినిపించారు. శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ నెల 25వ తేదీన ఒంగోలు సింగరాయకొండల్లో పర్యటిస్తారని మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. వాణిజ్య పనుల కార్యాలయం నెంబర్ 1 సర్కిల్లో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి 145వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు డివిజన్ కార్యదర్శి పైనం మల్లికార్జున్ పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిటీఓ నెంబర్ 2 కె గోపి, పి శ్రీనివాసబాబు, కరిచేటి సుధాకర్, ప్రేమ్చంద్, రాజ్ కుమార్, ఏసీటీఓలు పాకల ప్రసాద్, రత్నమంజరి, వరలక్ష్మి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. నల్లమల్లీస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 516 మంది మహిళలచే సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షురాలు నల్లమల్లి రాధ తెలిపారు. అనంతరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రతిభ గల మహిళలకు జీవన సాఫల్య పురస్కారాలు అందజేస్తున్నట్లు నల్లమల్లి రాధ తెలియజేశారు. సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత వైభవంగా కృష్ణవేణి పుష్కరాల ముగింపు, ప్రభుత్వ సేవలు అద్భుతమన్న ప్రజలు, నిర్వహణా తీరుకు పలువురి ప్రశంసలు. మారెళ్ల వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం, కుటుంబ సభ్యులను అభినందించిన వక్తలు. సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి, కార్మిక సంఘాల పిలుపు. సత్య న్యూస్ లో నేటి మాట. సరైన జోడీ లేకుంటే ఎంత ఖరీదైన చెప్పు కొనుక్కున్నా చెత్తబుట్టలోకే. జీవితంలో కూడా సరైన భాగస్వామి లేకపోతే అంతే. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.